తీర్థయాత్రా నియమముల యందు అత్యంత ప్రధానమైన నియమం ఇది. అంటే అసలు తీర్థయాత్రకి బయలుదేరుతున్నాను అన్నప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతాడు? తాను ఎక్కడున్నాడో అక్కడ నుండే బయలుదేరుతాడు. తాను ఒక ఇంటిలో ఉండి, అది వసతి గృహమా స్వగృహమా పక్కన పెట్టండి, ఆ ఇంటి నుండి తాను ఉన్న ఊరు నుండి ప్రయాణం చేసి తాను తీర్థయాత్ర చేసి ఎక్కడికి చేరాలనుకుంటున్నాడో అక్కడికి వెడతాడు. తీర్థయాత్రకి బయలుదేరేటటువంటి వ్యక్తి తన కులదైవం యొక్క అనుమతిని పొందాలి. ఎక్కడ ఉంటారు కులదైవం? మీ ఇంటి సింహాసనంలోనే ఉంటారు. అసలు ముందు సింహాసనంలో ఉన్న స్వామి యొక్క అనుమతి తీసుకోవాలి కదా. స్వామి, నేను బయలుదేరుతున్నాను, మీ క్షేత్రానికి వెడుతున్నాను, తండ్రి వెంకటాచలం వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఏ యోగ్యత ఉంది, ఎందుకు కాలు పెట్టనిస్తారు నన్ను? మీరు అనుమతిస్తే నా యాత్ర పూర్తవుతుంది. స్వామి, నన్ను అనుగ్రహించి నేను బయలుదేరడానికి నాకు అనుమతినివ్వండి అని అడగాలి.